హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకు వచ్చేస్తున్నాను మరో కొత్త వీడియోతో. ఈ వీడియోలో ఏంటంటే మొన్న రీసెంట్గా వచ్చిన కేజీబీవీ పోస్టులు అనమాట. చాలామంది కామెంట్ చేశారు, మీ గురించే ఈ వీడియో. ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ప్రాసెస్ ఏంటి, అప్లై చేసినా ఎలా సెలెక్ట్ చేస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇది ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారికి బెస్ట్ వీడియో అని చెప్పగలను. ఎందుకంటే అది 6 days ఎక్స్టెండ్ చేశారు ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారికి. ఇది మీకు గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ డిగ్రీ కానీ బీఈడీ కానీ ఎంఎస్సి కానీ చేసినట్లయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి వస్తే మొత్తం 299 పోస్టులు, ప్రిన్సిపల్వి 16 పోస్టులు. ప్రిన్సిపల్కి ఎలిజిబిలిటీస్ ఏంటంటే ఎంఎస్సితో పాటు బీఈడీ చేసి ఉండాలి. పీజీటీవి 98, మొత్తం 98 పోస్టులు పడ్డాయి. దానికి ఎంఎస్సి చాలు. సిఆర్టీ మేడమ్స్కి సేమ్ 133 పడ్డాయి. ఎంఎస్సితో పాటు బీఈడీ ఉండాలి. పీఈటీ పోస్టులు 52 పడ్డాయి. దానికి డిగ్రీ లేదా బీపీఈడీ ఎలిజిబుల్ అయ్యి. ఇప్పుడు ఏ జిల్లాలలో ఎన్నేసి పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి, అవి ఏ పోస్టులు అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి అది వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సిఆర్టీ మేడమ్స్కి ఎస్ఎస్సిలో 20% ఇస్తారు, ఇంటర్మీడియట్ 20 తీస్తారు, డిగ్రీ 30, ఎంఎస్సి బీఈడీ కలిపి 30 తీస్తారు. అలానే పీఈటీకి వచ్చినప్పటికి 10th 20 తీస్తారు, ఇంటర్మీడియట్ 40%, యూజీడీ అండర్ గ్రాడ్యుయేషన్ అదే డిగ్రీ అండ్ బీపీఈడీలో 40 తీస్తారు. పీజీటీ మేడం విషయానికి వస్తే ఇంటర్మీడియట్ 10 తీస్తారు, 10th ఎస్ఎస్సి 20 తీస్తారు, ఎనీ డిగ్రీ 20, ఎంఎస్సి 30 తీస్తారు. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఆ 20 మార్క్స్ ఎలా తీస్తారు, ఆ 30 మార్క్స్ ఎలా తీస్తారు అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10thలో 450 వచ్చాయి అనుకోండి. 450 బై టోటల్ 600 ఇంటూ 10th వాళ్ళు ఎన్ని మార్క్స్ ప్రొవైడ్ చేశారు, 20 మార్క్స్. అన్నిటికీ 20 మార్క్స్ ప్రొవైడ్ చేశారు ఏ గ్రూప్ అయినా. అప్పుడు 0 పోతే 90/6 ఈజ్ ఈక్వల్ టు 15. అంటే మీకు 10thకి 20 మార్క్స్కి 15 మార్క్స్ వేస్తారనమాట. ఈ విధంగా మీరు ఎస్ఎస్సికి ఎన్ని మార్క్స్ వేస్తారు, ఇంటర్కి ఎన్ని మార్క్స్ వేస్తారు, డిగ్రీకి ఎన్ని మార్క్స్ వేస్తారు, ఎంఎస్సికి బీఈడీకి ఈజీగా తెలుసుకోవచ్చు. హాస్టల్లో బెడ్ ఫెసిలిటీస్ కానీ ఫుడ్ కానీ అకామిడేషన్ మొత్తం చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆఫర్ని మాత్రం అస్సలు మిస్ చేసుకో. మీరు కానీ సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, ఎంఎస్సి మార్క్స్ మెమో, బీఈడీ చేసుంటే బీఈడీ మార్క్స్ మెమో, డిప్లొమా చేసుంటే డిప్లొమా మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, నెక్స్ట్ మీకు స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేటు, టెట్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్స్ అయితే సరిపోతాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. తర్వాత మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలనేది ఫర్దర్గా వాళ్ళే అనౌన్స్ చేస్తారు. ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, నోటిఫికేషన్ పీడిఎఫ్, ఇలా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ని అన్నింటినీ ఆన్సర్ చేస్తూ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.